హాయ్ అండి, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం అనగానే చాలా హ్యాపీగా అందరు కేక్స్ అవన్నీ కటింగ్ చేస్తూ ఉంటారు. మనం ఇంట్లో బిస్కెట్స్తో కూడా చక్కగా కేక్ తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు బయట నుంచే తెచ్చడం కాకుండా పిల్లలు అడిగినప్పుడు ఇలా ఇంట్లో బిస్కెట్స్తో కూడా కేక్ తయారు చేసిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరు ఇష్టంగా కూడా తింటారనమాట. అయితే దీనికోసం 8 మామ్స్ మ్యాజిక్ బిస్కెట్ ప్యాకెట్స్ 5 రూపీస్వి తీసుకున్నాను. ఒకటి ఓరియో బిస్కెట్ 10 రూపీస్ ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. అయితే మనం ఓరియో బిస్కెట్లో క్రీమ్ తీసి పక్కకు పెట్టేసి తర్వాత మనము ఇవన్నీ కలిపి చక్కగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అసలు ముక్కలు ఉండద్దు, మంచిగా పౌడర్ చేసి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఈ లోపల ఒక మందపాటి కుక్కర్ మనం వేడి చేసి పెట్టుకోవాలి. చిన్న మంట మీద అది హీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ లోపల మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, మనకి ఇష్టం నచ్చినవన్నీ. అయితే నేను ఇందులో బెల్లం పౌడర్ వేస్తున్నాను. 1 కప్పు, మనం టీ తాగే కప్పుడు బెల్లం పౌడర్ వేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు చక్కెర పౌడర్ కూడా వేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇవన్నీ మంచిగా మనము అన్ని కలిపేసుకోవాలి. మనకు ఈ నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని మంచిగా అన్నీ కలిపేసుకున్న తర్వాత మనం దీనికి ఈనో మనము గ్యాస్కి వాడతాం కదా, గ్యాస్ ఉన్న ప్రాబ్లం ఉన్నప్పుడు ఈనో పౌడర్ కలుపుకొని వాటర్లో కలుపుకొని తాగుతాం కదా, ఆ ఈనో ప్యాకెట్ ఒకటి. ఈ 8 బిస్కెట్స్కి నాకు ఆ ఈనో ప్యాకెట్ మొత్తం ఒకటి సరిపోయిందనమాట కరెక్ట్గా. ఆ ఈనో ప్యాకెట్ మొత్తం మనం కట్ చేసి వేసేసుకోవాలి. ఇది మంచిగా కట్ చేసి వేసేసుకున్న తర్వాత మనము పాలు వేడి చేసి చల్లార్చిన పాలని మనం ఒక గ్లాస్, మనం వాటర్ తాగే గ్లాసు సరిపోయిందనమాట దీనికి. అట్లా మంచి చిన్న కొంచెం అలా పోస్తూ అలా కలుపుతూ ఉండాలి. మంచిగా చక్కగా ఉండలు ఎక్కడ ముద్దలుగా కాకుండా చక్కగా మంచిగా కలుపుకోవాలన్నమాట. అలా ఒకే డైరెక్షన్లో మనం చక్కగా కలుపుకోవాలి. అలా మనము స్పూన్ జారులాగా అలా కలిపేసుకోవాలన్నమాట. ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్ అనమాట. అయితే మనము కొంచెము మనం టేబుల్ స్పూన్ అంత ఆయిల్ కానీ నెయ్యి కానీ మనం పిండి బ్యాటర్లో వేసామనుకోండి, ఇంకొద్ది సాఫ్ట్గా వస్తుందని నా అభిప్రాయం. ఎందుకంటే కొంచెం మేము చేసిన కేకు కొద్దిగా బాగా సాఫ్ట్గా అయితే రాలేదు. కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేస్తే సాఫ్ట్గా వస్తుందన్నమాట. అలా బాగా సాఫ్ట్గా కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. లేదా అలా ఆయిల్ కానీ నెయ్యి కానీ తినాలని ఇష్టం లేని వాళ్ళు ఇలా డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ఇలా కూడా చాలా బాగుందన్నమాట. అయితే ఇలా మనము గిన్నెకి కొంచెము నెయ్యి రుద్దేసుకొని కొంచెం పిండి అలా జల్లేసుకుంటే అది అతుక్కోదనమాట. ఇప్పుడు మనకు మంచిగా కుక్కర్లో ఒక చిన్న మూత పెట్టేసి అందులో పెట్టేసి మనం కుక్కర్ మూత ఓన్లీ విజిల్ ఒక్కటి పెట్టి రబ్బర్ తీసేసేయాలన్నమాట. రబ్బర్ తీసేసి కుక్కర్ విజిల్ పెట్టి చిన్న మంట మీద అయితే నాకైతే 50 to 60 నిమిషాలు అయితే ఖచ్చితంగా 1 అవర్ అయితే పట్టింది. చిన్న మంట మీద అయితే 60 నిమిషాలు, కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే ఏమేమో 45 మినిట్స్ అలా పడుతుంది. అయితే చిన్న మంట మీద నేనైతే 1 అవర్ పెట్టాను అనమాట. కరెక్ట్గా సరిపోయిందనమాట 1 అవర్. తర్వాత మనం ఇంకా కేక్ తయారైన తర్వాత మనము ఓరియో బిస్కెట్ క్రీమ్స్ తీసి పక్కకి పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక స్పూన్తో కొద్దిగా అలా మనము చేస్తే మెల్ట్ అయిపోతుంది. అలా ఒక కవర్, మనం చిన్న కవర్లో వేసుకొని అలా మనం ఏం రాయాలో అది రాసేసుకోవచ్చు అనమాట. ఇలా నేను ఈ న్యూ ఇయర్కి ఈ కేక్తో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. Thank you for watching. Please like, share, subscribe my channel.